శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్నైట్ 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడుగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అని అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా, జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది.
మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతూ ఉంది. అదేవిధంగా మేషరాశి వారికి, కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం. మీనరాశి, ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఏలనాడు శని సంపూర్ణంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఖచ్చితమైన పట్టుదల అధికమవడం వల్ల ముఖ్యమైన పనుల్లో కొంత ఆటంకాలు, అవాంతరాలు ఏర్పడతాయి. ఎందుకంటే మాట కోసం నిలబడే తత్వం కలిగి ఉంటారు. లగ్నంలో శని సంచారం జరిగేటప్పుడు వాళ్ళు అనుకున్నది జరగాలనే పట్టుదలతో ఉండడం చేత కొన్ని సందర్భాలలో అది పనికిరాదు. అన్ని సందర్భాలలో అలాగే ఆలోచించడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమైన ఆలోచన. ధనస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభ ఫలితాలు పొందుతారు. విద్యార్థి దశలో ఉన్న వారికి చక్కని విద్యావకాశాలు, ఉద్యోగ లాభం పొందుతారు. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత కొంత మేరకు ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ తీసుకునే తగు జాగ్రత్తల వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యయస్థానంలో రవిరాహు బుధులు మరియు శుక్రుడు కుజుడు జరుగుతున్న కారణంగా ఈ సందర్భంలో స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. పేరు ప్రతిష్టలకు సంబంధించిన భంగం కలగకుండా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి. అలా ఆచరించిన ఎడల కొన్ని సందర్భాలలో పేరు ప్రతిష్టలకు సంబంధించిన భంగం కలుగుతుంది. ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీనరాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిహారాలకై ప్రత్యేకంగా ఈశ్వర ఆరాధన, శివారాధన, సూర్య భగవంతుని యొక్క ఆరాధన తప్పనిసరి. ప్రత్యేక సందర్భాలలో విష్ణు సహస్రనామ పారాయణ, ఆర్థికపరమైన లాభాన్ని పొందేందుకు లక్ష్మీదేవి ఆరాధన తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఇలా ఎవరైతే ఆచరిస్తారో ఈ యొక్క మీనరాశి వారికి పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విధంగా చక్కగా ఆచరించండి. అన్ని రాశుల వారికి ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడం ఏమనగా మిథున రాశి, అదేవిధంగా తులారాశి, కుంభరాశి వారికి ఉత్తమమైన ఫలితాలు పొందే అనుకూలత ఉంటుంది. మిశ్రమ ఫలితాలుగా మేషం, సింహం, అదేవిధంగా ధనస్సు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. మిగిలిన వృషభ, కర్కాటక, కన్య, మకర, మీనాలకు అల్ప పరిస్థితులు ఏర్పడతాయి. తత్కారణంగా పైన చెప్పిన పరిహారాలను మీ రాశుల ప్రకారం కనుక ఆచరించినట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క చెడు ప్రభావము, ప్రతికూల ప్రభావం ఏది కూడా ఈ రాశుల వాళ్ళను ఇబ్బంది పెట్టదు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఆచరించిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి భయపడవలసిన అవసరం లేదని మరొక మారు సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వ సంబంధమైన సూచన మేరకు ఎక్కడైనా గుంపుగా కూటములుగా ఏర్పడి జనసమూహాలకు సంబంధించిన సందర్భాలు, విశేషమైన పుష్కరాలకు సంబంధించి కావచ్చు, లేదా పండగలకు సంబంధించి ఆలయాలకు సంబంధించిన దగ్గరలో విశేషమైన గుంపులు, సమూహాలుగా ఉండే ప్రాంతాలలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా సమస్య నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సమస్యలు లేని జీవితాన్ని పొందుతాము. దైవబలంతో అందరికీ శుభం చేకూరాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.